ఇజ్రాయెల్ దౌత్య సిబ్బంది లక్ష్యంగా ఢిల్లీలో జరిగిన బాంబు దాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళా దౌత్యాధికారి పరిస్థితి ప్రస్తుతానికి స్థిరంగా ఉన్న ప్రాణాపాయం నుంచి ఇంకా బయటపడలేదన్న వైద్యులు చెబుతున్నారు. దేశ రాజధానిలో ఇజ్రాయెల్ దౌత్య సిబ్బంది లక్ష్యంగా ప్రధాని నివాసం సమీపంలో జరిగిన పేలుళ్లో 40 ఏళ్ల మహిళా దౌత్య అధికారి తాల్ యశోషువా సహా 4 తీవ్రంగా గాయపడ్డారు. ఆమెకు వైద్యులు 2 శస్త్రచికిత్సలు చేశారు. ప్రస్తుతానికి స్థిరంగా ఉన్న ప్రాణాపాయం నుంచి బయటపడలేదని డాక్టర్లు తెలిపారు. She is critical but stable at the moment, and she has been undertaken by a team of consultants including spine surgeons, general surgeons, intensivists, anesthetists, and she is mainly hurt because of her spine and having injured her spinal nerves which are affecting her one of the legs, as well as she has got small injuries in the liver and which are stable at the moment. ప్రధాని అధికారిక నివాసం ఉండే 7 RCR కు 1/2 కిలోమీటర్ దూరంలోనే ఈ పేలుడు సంభవించింది. 2 యువకులు మోటార్ సైకిల్తో అనుసరించి ట్రాఫిక్ సిగ్నల్ రాగానే కారు డిక్కీలో బాంబు అమర్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ దాడికి ఇరాన్ కారణమని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఆరోపించారు. We know who does it. Iran is not only building a bomb and threatening to destroy other people. Iran, or the government of Iran, is today the center, headquarter of terror, of hatred, of bellicose, of war, of pressure. And they will not spare any effort to kill, to attempt to kill, to destroy. ఇజ్రాయెల్ ఆరోపణల్ని ఇరాన్ ఖండించింది. ఆ దేశ అధికార సమాచార సంస్థ IRNA ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. పెరస్ చేసినవన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశారు. దౌత్య అధికారులే లక్ష్యంగా జరిగిన దాడిని అమెరికా, కెనడా, బ్రిటన్ ముక్తకంఠంతో ఖండించాయి. తీవ్రవాదం ప్రపంచానికే ప్రమాదమైందని అమెరికా విదేశాంగ మంత్రి హిలరీ క్లింటన్ ఆందోళన వ్యక్తం చేశారు.